మహబూబాబాద్ బీఆర్ఎస్ లో వర్గ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ఎంపీ కవిత నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో సొంత పార్టీ నేతలు టార్గెట్ గా మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కామెంట్ చేశారు. ఒక పార్టీలో ఉండి మరో పార్టీ కోసం పనిచేస్తున్నారు అంటూ ఆరోపించారు. అయితే అదే సభలో ఉన్న ఎమ్మెల్సీ రవీంద్రరావు వర్గీయులు శంకర్ నాయక్ కామెంట్స్ పై మండిపడ్డారు. దీంతో ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఎంపీ కవిత జోక్యం చేసుకుని పార్టీ కోసం అందరూ కలిసి పనిచేయాలి అంటూ ఇరు వర్గాలకు సర్ది చెప్పారు. నేను వాతావరణం బాగుంది, అందరు కలిసి కట్టుగా పోవాలి, గెలిపించాలి మన క్యాండిడేట్ అన్నావు తప్పనే చెప్పండి మీరు అందరూ. ఇవన్నీ కాదు, నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ముఖ్యంగా నేను వేదిక పైన ఉన్న వాళ్ళ ఓపిక లేకుంటే సహనం లేకుంటే చాలా దెబ్బతింటాం. అందరం కలిసి కట్టుగా ముందుకు సాగుదాం. కాబట్టి దయచేసి ఎప్పుడైతే ఏదైతే ఎమ్మెల్యే ఎలక్షన్ లో కొంతమంది కావాలని పార్టీ శ్రేణులే అటు ఇటు చేశారో చెయ్యకండి, దయచేసి చెయ్యకండి. తల్లి పాలు దాకి రొమ్ము గుద్దవద్దు. అందరం కలిసికట్టుగా ఉందాం, ముందుకు సాగుదాం. అందరం ప్రతి జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. కాదు, ఇక్కడ మాట్లాడుతా అంటే ఇది అయితే కొట్లాడదామంటే కొట్లాడదాం, నో ప్రాబ్లం. ఇక్కడ ఎవరు చేత కాకుండా లేరు. నేను వాతావరణం బాగుంది, అందరు కలిసి కట్టుగా పోవాలి, గెలిపించాలి మన క్యాండిడేట్ అన్నావు తప్పనే చెప్పండి మీరు అందరూ. ఇవన్నీ కాదు, నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ముఖ్యంగా నేను వేదిక పైన ఉన్న వాళ్ళ ఓపిక లేకుంటే సహనం లేకుంటే చాలా దెబ్బతింటాం. అందరం కలిసి కట్టుగా ముందుకు సాగుదాం. మొత్తానికి మహబూబాబాద్ బీఆర్ఎస్ లో వర్గ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ఎంపీ కవిత నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ వర్గ విభేదాలు బయటపడ్డాయి. ఎంపీ సద్దు మణిగించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా నేతల మధ్య చర్చ అయితే అలానే కొనసాగుతోంది. అప్డేట్ మా ప్రతినిధి రంగనాథ్ అందిస్తారు. రంగనాథ్, చెప్పండి, మహబూబాబాద్ బీఆర్ఎస్ నేతల మధ్య అసలు విభేదాలకు కారణం ఏంటి, ఎలాంటి చర్చ నడుస్తోంది? మహబూబాద్ ఎంపీ కవిత ఇవాళ బీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన క్రమంలోనే నామినేషన్ వేసిన తర్వాత ఆమె క్యాంప్ కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన సమావేశంలో గ్రూప్ వార్ బయటపడింది. మహబూబాద్ లో బీఆర్ఎస్ లో మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన శంకర్ నాయక్ ఓడిపోయిన నేపథ్యంలో ఆయన ఇవాళ తన అక్కసు వెళ్ళిన పరిస్థితి. స్టేజ్ మీదనే ఆయన డైరెక్ట్ గా కామెంట్ చేశారు. ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తి, ఇప్పుడు ప్రస్తుతం ఈ ఎన్నికల్లో అందరు కలిసికట్టుగా పనిచేయాలి, ఎవరు తల్లిపాలు తాగి తల్లి రొమ్ము గుద్దొద్దు అంటూ ఆయన కామెంట్ చేసిన నేపథ్యంలో ఎమ్మెల్సీ రవీంద్రరావు, అదే వేదిక మీద ఎమ్మెల్సీ రవీంద్రరావు వర్గీయులు స్టేజ్ ముందు నుంచి ఒక్కసారిగా శంకర్ నాయక్ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆయన గత సంగతులు ఏవి మాట్లాడొద్దంటూ వాళ్ళు ఆబ్జెక్షన్ చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా కవిత శంకర్ నాయక్ చేతుల నుంచి మైక్ తీసుకున్నారు. వెంటనే బీఆర్ఎస్ కు జై అంటూ నినాదం చేసిన పరిస్థితి. ఖచ్చితంగా సమన్వయం చేయడానికి కవిత ప్రయత్నం చేసినప్పటికీ శంకర్ నాయక్ మాత్రం మైక్ విషయంలో తన దగ్గర నుంచి లాక్కోవడం పట్ల కొంత నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంయమనం పాటించాలి, వేదికపై కూర్చున్న వాళ్ళంతా కూడా ఓపికగా ఉండాలని చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఎమ్మెల్సీ రవీంద్రరావు వర్గీకులకు శంకర్ నాయక్ వర్గీకులకు మధ్య కొంతకాలంగా గొడవ జరుగుతుంది. అసెంబ్లీ టికెట్ విషయంలోనూ ఎమ్మెల్సీ రవీంద్రరావు ఆబ్జెక్షన్ చేసిన పరిస్థితి. బహిరంగంగానే టికెట్ ఇవ్వద్దంటూ కామెంట్ చేశారు. ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య గ్రూప్ వార్ జరిగింది. తాను ఎన్నికల్లో ఓడిపోవడానికి ప్రధాన కారణం రవీంద్రరావుగా శంకర్ నాయక్ చాలాసార్లు చెప్పారు. అయితే ఇవాళ వేదికపైనే శంకర్ నాయక్ కామెంట్ చేసిన నేపథ్యంలో కొంత గొడవ కూడా జరిగింది. ఆ తర్వాత కవిత వాళ్ళని ఇరు వర్గాల్ని సంధానించే ప్రయత్నం చేశారు. ఒక దశలో కవితకి శంకర్ నాయక్ మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత గొడవలు సద్దుమణింది. ప్రస్తుతం క్యాంప్ కార్యాలయంలో రెడ్డి నాయక్ కవిత చర్చించుకుంటారు. ప్రధానంగా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్తో పాటు వేదికపై పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన అందరూ నేతలంతా కూడా ఉన్న నేపథ్యంలో ఈ గొడవ జరగడం, గ్రూప్ వార్ ఒక్కసారిగా బహిర్గతం కావడంతో కార్యకర్తలకు కూడా కొంత అసహనం పెరిగిందని చెప్పాలి. ప్రధానంగా ఇప్పటికే బీఆర్ఎస్ కొంత ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఇటువంటి గ్రూప్ వార్ వల్ల మరింత నష్టం జరుగుతుందంటూ కూడా నేతలు చర్చించుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో అసలు ఈ గ్రూప్ వార్ సద్దుమణిగే దిశగా ఎంపీ కవిత ఎలాంటి సమన్వయం చేస్తారు, వీళ్ళందరినీ కలుపుకొని ముందుకు సాగే దిశగా ఎట్లా ముందుకు వెళ్తారనేది మాత్రం పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రంగనాథ్. కాదు, ఇక్కడ మాట్లాడుతా అంటే ఇది అయితే